రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దృష్టి పెట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఒంగోలు ప్రకాశం భవన్లోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒంగోలు నగరంలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వీలుగా ఆటో స్టాండు, ఫుడ్ కోర్టులను త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారులపై తిరుగుతున్న పశువులను బందిలదొడ్డికి తరలించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణ చర్యల నిమిత్తం 8.96 కోట్లతో పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించి రాష్ట్ర రవాణా కమిషనర్కు పంపినట్లు కలెక్టర్కు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల్ వివరించారు. సమావేశంలో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్, మార్కాపురం డిప్యూటీ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. వాటి మీద ఎటువంటి శాంక్షన్ అవ్వలేదు సార్. మనం పెట్టింది ఒక 8 crores and 96 lakhs పెట్టాం. సో దానికి ఏమి శాంక్షన్స్ కానీ మీరు రాలా? ఏమి రాలేదు సార్. వాటి శాంక్షన్ పెట్టుకున్నారు సార్. 18.20 lakhs పెట్టుకున్నారు సార్. అది కూడా మధ్యలో శాంక్షన్ రాలేదు సార్. ఈ ఇయర్లో బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ రావాలా స్టేట్ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్ అంటే మన సెక్రటరీ గారు పెట్టున్నారు సార్. సెక్రటరీ ఆర్ఎన్బికి రాసి ఉన్నారు. 8.9 ప్లస్ దిస్ 18 లక్షల 20 సార్. లోకల్ రిక్టిఫికేషన్ సార్. అంటే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ లెటర్ పెట్టండి. బట్ ఇదన్నీ కూడా మాక్సిమం యాక్సిడెంట్స్ ఐడెంటిఫై చేసి అవును సార్. తమ జాయింట్ సార్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ లొకేషన్స్ లో ఎన్ని యాక్సిడెంట్ జరిగినాయి మన లెటర్ పెట్టిన తర్వాత సార్ లెటర్ పెట్టిన తర్వాత సార్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అడుగుతున్నారు వాళ్ళు. అంటే మనం ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టుకుని వాడుతున్నాం. ఆస్కింగ్ ఫర్ స్పెషల్ ఎక్విప్మెంట్స్. 47 మంది మనకు క్యాడర్ స్ట్రెంత్ ఉంది సార్. ఎంతమంది ఉన్నారు దాంట్లో? 27 మంది ఉన్నారు సార్. దే ఆర్ డెప్యూటెడ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రెంత్. దీనికోసం రిక్రూట్ చేసిన వాళ్ళ దీనికోసం రిక్రూట్ చేస్తున్నాడు సార్. ఓకే. సో 47 స్ట్రెంత్ మనం రిక్రూట్ చేసుకోవచ్చు. వాళ్ళు 27 ఉన్నారు. ఫైనాన్స్ ఎందుకు చేయలేకపోయాము? కొత్త డ్యూటీ మళ్ళీ పెట్టింది.